హలో ఎవ్రీవన్. సో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెకండ్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఇదొక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అయితే ఈరోజు చూసాం. ఈరోజు ఆల్మోస్ట్ బంగ్లాదేశ్వి బంగ్లాదేశ్ ఆల్అవుట్ అయిపోయింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. నెక్స్ట్ ఇండియా కూడా 9 వికెట్స్ పడి డిక్లేర్ చేసింది. అండ్ బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 2 వికెట్స్ కోల్పోయింది. సో ఇందులో మనకి ఇండియా టీం నుంచి ఒక రికార్డ్స్ అయితే మనం చూసాం. ఏంటంటే ఇండియన్ బ్యాటింగ్ చూసుకున్నట్లయితే జైస్వాల్ ఏమో 51 బాల్స్లో 72, రోహిత్ శర్మ ఏమో 11 బాల్స్లో 23. ఇక్కడ మనకి ఏం జరిగిందంటే మనకి 50 రన్స్ చేయడానికి ఆల్మోస్ట్ 3 ఓవర్స్, అంటే టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఇక్కడ చూడండి, రోహిత్ శర్మ వికెట్ 3.5 ఓవర్స్లో పడితే అది 55 ఫర్ 1. అప్పటికి 3.5 ఓవర్స్కే 55 రన్స్ ఉంది. అండ్ జైస్వాల్ అవుట్ అయ్యేసరికి 14 ఓవర్స్ 127 ఫర్ 2. అంటే ఆల్మోస్ట్ వన్ డే ఆడినట్లుగానే ఆడారు టీం అంతా కూడా. ఈవెన్ వన్ డే కన్నా ఫాస్ట్గా ఆడారు. సో చూసుకున్నట్లయితే మనకి 3 ఓవర్స్లో 50 రన్స్ అండ్ 10.1 ఓవర్స్లోనే 100 రన్స్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే ఫాస్టెస్ట్ 50, ఫాస్టెస్ట్ 100 రన్స్ చేసిన టీమ్గా ఇండియా అయితే ఒక రికార్డ్ని అయితే సృష్టించింది. అండ్ మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే సెకండ్ ఇన్నింగ్స్లో 285 రన్స్ దగ్గర డిక్లేర్ చేసింది. అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్ 26 రన్స్కే 2 వికెట్స్ అయితే కోల్పోయిందనమాట. 2 కూడా అశ్విన్కి వచ్చాయి. సో పిచ్ అయితే స్పిన్కి బాగా టర్న్ అవుతుంది. అండ్ సడన్గా ప్రాబబిలిటీ డ్రా నుంచి ఇండియా వైపు కూడా మనకి బాగానే మూమెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ రేపు లాస్ట్ డే టెస్ట్కి. సో రేపు ఏం జరుగుతుంది అనేది చూడాలి. బంగ్లాదేశ్కి ఇంకా 8 వికెట్స్ ఉన్నాయి అండ్ దే ఆర్ ట్రైలింగ్ బై 26 రన్స్. సో ఇన్ కేస్ 150 బిలో కానీ ఆల్అవుట్ చేయగలిగితే ఫస్ట్ సెషన్లో, సెకండ్ సెషన్లో ఇండియా మళ్ళీ సెకండ్ బ్యాటింగ్ వచ్చి 150 రన్స్ చేయగలిగితే మనకి విన్నింగ్ ఛాన్సెస్ అనేవి చాలా బాగుంటాయి. సో చూద్దాం రేపైతే ఎలా ఉంటుందో మనకి. అండ్ బంగ్లాదేశ్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో చూడండి, హాక్ అనే బ్యాట్స్మెన్ ఏమో మనకి 107 రన్స్. సో తనే ఎక్కువ కంట్రిబ్యూషన్, లాస్ట్ వరకు కూడా నాట్అవుట్గా ఉండిపోయాడు. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కంట్రిబ్యూషన్ అయితే కనిపించలేదు మనకి. అండ్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి కూడా తను ఇంకా నాట్అవుట్ ఇప్పుడే దిగాడు. సో టూ బాల్సే ఫేస్ చేశాడు, తనైతే ఇంకా ఉన్నాడు. అండ్ ఓపెనర్ ఇస్లాం కూడా మనకి 40 బాల్స్లో 7 రన్స్. సో బంగ్లాదేశ్కి అయితే డ్రా అయిపోయినా ఓకే, వాళ్ళకి డ్రా అయినా కూడా పాయింట్స్ అయితే వాళ్ళకి బాగానే పెరుగుతాయి కదా. సో వాళ్ళు ఓడిపోకుండా ఉండడానికి వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ ఇండియాకి అయితే ఈ మ్యాచ్ గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో మనకి ఫైనల్ చేయడానికి ఈ మ్యాచ్ అనేది ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు? టెస్ట్ డ్రా అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఎనీ రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారా? కమెంట్ అయితే చేయండి మీరేమనుకుంటున్నారో. అండ్ మనం రేపే లాస్ట్ డే కదా, టెస్ట్ ఏమవుతుందో రేపు చూద్దాం. అండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ర్యాంకింగ్ కూడా మనం రేపు టెస్ట్ అయిపోయిన తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.